చుక్క కూరని ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం నాటి వంట. చాలా రుచిగా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తానండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చుక్క కూరతో మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పాతకాలం నాటి వంట అండి. ఈ కూర చేయడము ఎంతమందికి తెలుసో తెలియదో నాకు మాత్రం తెలియదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 6 కట్టలను చుక్క కూర తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటితో పాటుగా ఏమేమి కావాలో చూద్దాము. తాలింపు కోసము నూనె, పోపు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, వెల్లుల్లిపాయ, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఉప్పు. తయారీ విధానం ఏంటో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నూనెను వేయాలి. నూనె కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. వీటితో పాటుగా పోపు గింజలు కొన్ని వేయాలండి, ఎక్కువ వేయొద్దు. ఇంకా కరివేపాకు. ఇవన్నీ వేసాక మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. తాలింపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేయాలండి ఈ తాలింపు మొత్తాన్ని. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను వేయాలండి. చుక్క కూరని కళాయిలో వేసాక 1 నిమిషం పాటు అలాగే ఫ్రై చేయాలండి, కలపకుండా. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆకుకూర అంతా దగ్గరికి అయ్యే విధంగా మగ్గించుకుందామండి. ఎంత ఆకు వేసామో చూడండి, కానీ చివరికి ఎంత అయినా కొంచెమే అయింది. మనం ఎంత ఎక్కువ ఆకు వేసినా కానీ ఆకుకూరలు మొత్తం తక్కువనే అవుతాయండి. ఈ ఆకుకూర మగ్గేలోపు ఈ కూరకి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేద్దామండి. వెల్లుల్లి రెమ్మలు, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ ఆకుకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది. ఉప్పు కూడా బాగానే పడుతుందండి, చూసి వేయండి. కొద్దిగా జీలకర్ర ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, కారాన్ని ఇలా పట్టుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆకుకూర దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కారాన్ని వేద్దామండి. ముందుగా పట్టి పెట్టుకున్నాము కదా, ఎల్లిపాయ, కారము, ఉప్పు వేసి జీలకర్ర అవన్నీ వేసి పట్టాము కదా, ఆ కారాన్ని వేద్దామండి. ఈ కూరకు రుచి అనేది ఈ కారం వల్లనే వస్తుందండి. అసలు మెయిన్ అంతా ఇదేనండి ఈ కూరకి. ఇదంతా దీంట్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. మంటని చిన్నగా పెట్టి మగ్గించుకోవాలండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేయండి. ఆకుకూర మగ్గే సమయంలోనండి మీడియం సైజులో ఉల్లిపాయలు కట్ చేసాము కదా, అవి వేయాలండి. చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు ఇందులో వేస్తే. 1-2 నిమిషాలు ఫ్రై చేద్దామండి. చుక్క కూర ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు పెడదామండి. చిన్న కళాయి పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ పోద్దాము, ఎక్కువేం అవసరం లేదండి. ఆల్రెడీ కూరలో వేసాము కదా. నూనె కాగాలండి మంచిగా. ఈ నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు గింజలు వేసి దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి.
తాలింపు ఇలా వేగిందండి. ఇప్పుడు కూరలో కలిపేద్దాము. చుక్క కూరలో కలిపేద్దామండి. చాలా బాగుంటుందండి ఈ చుక్క కూర. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినే ఆకుకూర అండి. కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా తినాలండి ఈ ఆకుకూరను.